మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించిన కాంతా సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ దేశంలోని తొలి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన ఎంకే త్యాగరాజ భాగవతార్ బయోపిక్ గా తెరకెక్కించాలని ప్రచారం జరుగుతోంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో నిర్మించిన ఈ చిత్రం ఒకప్పటి తమిళ సినీ పరిశ్రమలో లెజెండ్ గా గుర్తింపు పొందిన త్యాగరాజ జీవిత కథ అని చెప్పుకుంటున్నారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో తొలి సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన త్యాగరాజ ఎంకేటీగా ఫేమస్. ఆయన 14 సినిమాల్లోనే నటించినప్పటికీ అందులో 10 సినిమాలు బ్లాక్ బస్టర్ కావటంతో సినీ పరిశ్రమలో నెంబర్ 1 గా నిలిచారు. ఆయన నటించిన హరిదాసు సినిమా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. పేరు ప్రతిష్టలతో పాటు అపార సంపదను కూడగట్టుకున్న ఎంకేటీ కెరీర్ ఒక వివాదంతో కుప్పకూలిపోయింది. దీంతో చివరి రోజుల్లో దయనీయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఓ ప్రముఖ దర్శకుడితో తలెత్తిన వివాదం ఎంకేటీ కెరీర్ను పాతాళానికి తొక్కేసింది. తర్వాత ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ఆయన్ను ఇరికించడంతో 2 ఏళ్ల పాటు జైలు జీవితం కూడా గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. నిర్దోషిగా జైలు నుంచి విడుదలైనప్పటికీ సినిమాల్లో ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అన్నీ కోల్పోయి అనారోగ్యం పాలై 49 ఏళ్లకే చనిపోయారు. ఆయన విషాదభరిత కథనే కాంతా పేరుతో వెండితెరపైకి ఎక్కించారనే ప్రచారం జరుగుతోంది. ఎంకే త్యాగరాజ భగవతార్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తుండగా ఆయన పతనానికి కారణమైన దర్శకుడి పాత్రలో సముద్ర ఖని నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిందని సినీ వర్గాల్లో టాక్.